హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా శుభవార్త. ముఖ్యంగా ఎల్ఐసి పాలసీ హోల్డర్స్కి, ఎల్ఐసి అడ్వైజర్స్కి పెద్ద శుభవార్త. సెప్టెంబర్ 3, 2025 రోజు మన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన చేశారు. అదేంటంటే 22 సెప్టెంబర్ 2025 నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ ట్యాక్స్ ఉండబోదని. అంటే 22 సెప్టెంబర్ 2025 నుంచి ఎల్ఐసి పాలసీస్ మీద, కొత్త పాలసీస్ మీద మరియు ఎగ్జిస్టింగ్ పాలసీస్ మీద, రెన్యువల్స్ మీద కూడా జిఎస్టీ ఛార్జెస్ ఉండబోవు. వాటి వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఈ జిఎస్టీ ఛార్జెస్ తీసేయటం వల్ల ఏం ప్రయోజనాలు మనకి కలగబోతున్నాయి అంటే, ఈరోజు వరకు ఎల్ఐసి ప్రోడక్ట్స్ మీద, టర్మ్ పాలసీస్ మీద 18% జిఎస్టీ ఉండేది. తర్వాత ఎండోమెంట్ పాలసీస్ మీద, తర్వాత సేవింగ్స్ పాలసీస్ మీద 4.5% జిఎస్టీ ఉండేది. సింగిల్ ప్రీమియం పాలసీస్ మీద 1.8% జిఎస్టీ ఉండేది. రేపటి నుంచి పూర్తిగా రద్దు చేయబడుతుంది. 0 జిఎస్టీ, 100% లైఫ్ ఇన్సూరెన్స్ రేపటి నుంచి. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని ఎల్ఐసి అడ్వైజర్స్ చాలా అద్భుతంగా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క పాలసీ హోల్డర్కి ఈ శుభవార్త కన్వే చేయాలి. అలాగే కొత్త పాలసీస్ మీద, పాత పాలసీస్ మీద కూడా జిఎస్టీ ఛార్జెస్ ఉండవు. కాబట్టి మనము ఈ పరిస్థితిని మనము అడ్వాంటేజ్గా తీసుకొని రేపటి నుంచి ఒక ఎల్ఐసి చరిత్రలో ఒక గేమ్ చేంజర్గా ఉండబోయేటట్టుగా మనం పర్ఫార్మెన్స్ రేపు అంటే 22 సెప్టెంబర్ రోజు మనం చేసి చూపించాలి. మిత్రులారా, ఎల్ఐసి అడ్వైజర్స్ శక్తి అనేది ఇంతకుముందు మ్యాడ్ మిలియన్ డే 20th జనవరి 2025 రోజు, ఆ ఒక్కరోజు దాదాపు 5,83,000 పాలసీస్ పూర్తి చేశారు. 1,100 కోట్ల రూపాయల ప్రీమియం ఒకే ఒక్క రోజు కలెక్ట్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎల్ఐసి సంస్థ పేరు నిలిపారు. అట్లాగే ఈ ఎల్ఐసి ఆ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క అడ్వైజర్ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యొక్క సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు అంటే 22 నుంచి ఎప్పుడైతే ఈ నో జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అవుతుందో, రేపటి రోజు మనం చరిత్ర సృష్టించాలి మిత్రులారా. మన శక్తికి తగ్గట్టుగా మన పర్ఫార్మెన్స్ ఏంటో చూయించి, మనం పాలసీస్ కానీ, ప్రీమియం కానీ, మన స్ట్రెంత్ ఏందో చూసుకొని దాని తగ్గట్టుగా మనం పర్ఫామ్ చేసి రేపు 22 సెప్టెంబర్ని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేటట్టుగా మీరందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ, చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఖాళీగా ఉండకుండా కనీసం ఒక్క పాలసీతోటైనా మీరు యాక్టివ్గా ఉండి మన సంతోషాన్ని వ్యక్తపరచాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.